ఎలా ఉన్నారు? మేము పెట్టకుండా వచ్చిన మొక్కలు పాదులు చూపిస్తాను ఈరోజు అయితే. సో దోసకాయ పాదు అన్నమాట. ఇది ఎంత వచ్చేసిందో ఇదంతా దోసకాయ పాదు వచ్చేసింది. సో ఈ దోసకాయ పాదు అయితే మేము అసలు పెట్టలేదు. సో ఏదైనా గింజలు పడి వచ్చి ఉంటుంది. సో ఇదిగోండి దోసకాయ కాసిన దీనికి ఒక 4-5 వరకు కాసాయి. ఇదైతే ఒకటి ఎల్లో కలర్లో కూడా వచ్చేసింది. మీకు కాయ తయారైందనమాట. సో ఏమీ మందులు ఎరువులు వేయకుండా విత్తనాలు పెట్టకుండా కాసిందనమాట ఈ కాయలు. సో మీకు కనిపిస్తుంది అదిగోండి ఎల్లో కలర్లోకి వచ్చింది. మా మమ్మీ అయితే 3 చూసారనమాట. నేనైతే మా మమ్మీ చూపించారు ఇదిగో కాయ కాసింది అని. ఇంకోటి అదిగో సో కనిపించదు, మొక్కల్లో కవర్ అయిపోయి ఉంటుంది అది. సో ఇదైతే పెద్దది, దాని మీద అది చిన్నది. సో ఇదైతే నేను పెట్టని చెట్లు. సో అలాగే గంట్లు అంటారు కదా, గంట్లు పొత్తులు నేను ఇందాక లాస్ట్గా పోస్ట్ చేసిన వీడియోలో ఇవి పెట్టాను. సో పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు వచ్చి తింటున్న వీడియో పోస్ట్ చేశాను. సో అవి గంట్లు మాకు గీతలు ఉన్నాయన్నమాట. సో అక్కడ గంటలు పడి వచ్చినాయి. అండ్ ఈ పాదు కూడా దోసకాయ పాదు మేము పెట్టలేదు, దానంతటా అవి వచ్చి కాయలు కూడా కాసింది. ఇవి వామాకులు, చాలా స్మెల్ అయితే వస్తాయి వామాకులు. సో ఈ వామాకులు కూడా దోసకాయ పాదు వచ్చేసింది వామాకుల పైన. ఇదేమో దోసకాయ పిండి అనమాట, పిండేసింది పువ్వులతో. పువ్వులు అలా మ్యాక్సిమం చాలా ఎక్కువే వేసినాయి పిండిలు అయితే. సో ఉంటాయో లేదో చూడాలి. తోటకూర కాడలు ఇవి. సో ఇది వరకు మేము పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏమి పెట్టట్లేదు ప్రస్తుతానికి. మా గేదెలు కాడ ఫామ్ హౌస్ ఉంది, సో అక్కడైతే పెట్టాం. సో ఇది కరివేపాకు చెట్టు అన్నమాట. ఇది ఎప్పుడో వేసాము, అది అలా వస్తుంది. క్లీన్ చేయాలి. పాదు దీనికి ఎక్కేస్తుంది, పాదు ఎక్కేస్తే ఇది కాయలు అనమాట. సో పాదు తీసేయాలి, పాదు ఎక్కేస్తే కాదు. చూసారు కదా వంకాయ మొక్క కూడా పాదు వచ్చేసింది. చూడండి వంకాయలు 2 కాసినాయి. సో ఇదిగో తెల్ల వంకాయ ఇదొకటి. ఇవన్నీ మేము పెట్టకుండా వాటికి అవి విత్తనాలు పడి వచ్చిన మొక్కలు అనమాట. సో అంతటా వచ్చినాయి. సో ఇదివరకు 2-3 వంకాయలు కోసాము. ఇవైతే మేము పెట్టామన్నమాట మొక్కలు. మిర్చి మొక్కలు చూడండి, మిర్చి బాగా కాసినాయి కదా మిర్చి అయితే. సో చాలా బాగా కాసినాయి మిర్చి. ఫస్ట్లో ఇవి కాసాయి కాదు మిర్చి. సో ఇంకా అయిపోయిందిలే అనవసరంగా వేసాం అనుకున్నాం, కానీ బాగా కాసినాయి. చూడండి చెట్లన్నీ పూత వేసేసి ఫుల్గా మిర్చి అయితే మంచిగా కాసింది. సో మిర్చి మొక్కలు ఒకటే వేసామండి. ఈ దోసకాయ పాదు, వంకాయ మొక్కలు గట్ట మేము వేయాల. కరివేపాకు మొక్క ఒకటి వేసాము ఇప్పుడుదో, చిన్న మొక్క, అది అలా అయింది. సో ఇంకా కొన్ని మొక్కలు ఇది వరకు వేసేవాళ్ళం, సో ఇంక వేయట్లేదు. ఎందుకంటే ఫామ్ హౌస్ దగ్గర వేసేస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ వేయట్లేదు అనమాట. సో పూలు మొక్క అనమాట. చట్నీలో చాలా బాగా కాస్తాయి పూలు. చట్నీలో కాసినాయి అంటే చాలా బాగుంటుంది. సో పింకిష్గా ఉంటుంది. అందరూ ఈ పూలు కోసుకుంటారు పూజకి. అండ్ మళ్ళీ కనకాంబరాల మొక్కలు ఎండిపోయినాయి. సో ఇదివరకు బాగా కాసాయి అన్నమాట, ఇప్పుడు ఎండిపోయినట్టున్నాయి. నెక్స్ట్ ఇది దేవి రేఖ మందారం అన్నమాట, మందార పూలు. సో ఇది ఒక మందార చెట్టు. సో అది చూసారు కదా తెల్లది, సేమ్ పింక్ కలర్ చూపించాను, అలా వైట్ కలర్ అన్నమాట. సో ఇంకా చాలా మొక్కలు ఉండేవి కానీ చచ్చిపోయినాయి అన్నమాట ఎండకి మొన్నటికి. సో అలా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ ఎండ కాసింది ఈరోజు బాగా, అందుకే వాడిపోయినాయి. కానీ చెట్టు నిండా పూస్తుంది రోజ్ ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కామెంట్ చేయండి. బాయ్.